ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారుగా దీవించునుగాక. ఈరోజు కొన్ని వాక్యాలు తెలుసుకోవాలి. యేసు మన కోసం ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి. ఈ పండుగ ప్రపంచమంతా జరిపించుకుంటుండగా మనం కూడా జరిపించుకుంటున్నాం. దేవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు మన కోసం ఇంత త్యాగం చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. రాత్రికాల సమయం లూకా సువార్తమానం 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. బైబిల్ చదవలేని వారు ఎనుట వల్ల విశ్వాసం కలడు, చదువుట వల్ల జ్ఞానం కలుగు. ఈ రెండు కూడా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. లూకా సువార్తమానం 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. ఎవరంట వీళ్ళు? అక్కడ గొర్రెలు కాసుకునే పశువుల కాపర్లకు మొదటిగా కనపడి వాళ్ళకి నక్షత్రం చూసి వాళ్ళు కూడా యేసు ప్రభువుల వారి పుట్టు గురించి తెలుసుకోగలిగారు. లోకమంతా ఈ పండగ జరుపుకుంటుందంటే ఆయన పుట్టాడు, ఆయన పుట్టి మన కోసం జీవించాడని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఇది దావీదు పట్టణం అంది మన కోసం పుట్టివాడు. ఎక్కడ పుట్టాలి? ఆయన బంగారు ఉయ్యాల్లో పుట్టాలి, లేకపోతే ఆయన యెరూషలేము పట్టణంలో పుట్టాలి. ఆయన మన కోసం ఎందుకు పశువుల తొట్టులో పుట్టగలిగాడు? ఆయనకి స్థలం లేకుండా పశువులు తొట్టిచ్చారంట. మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనం దేవుడిని చేర్చుకోలేకపోతున్నాం. మన హృదయాల్లో మన దేవుడు ఉంటున్నాం. ఆయన ఎందుకని మన కోసం ఎంత త్యాగం చేసి పశువుల తొట్టిలో పుట్టి నీ కోసం నా కోసం ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నామో ఒకసారి మన హృదయం. మనం పండగ అయితే చేస్తున్నాం. పండగ ఎందుకు చేస్తున్నాం? పండగ పేరు మనం తినడానికి, మనం బట్టలు కట్టుకోవడానికి, మన అవసరతల గురించే పండగ చేస్తాం. క్రిస్మస్ పండుగ వచ్చింది, కొత్త బట్టలు కొనుక్కోవాలి, మంచి వంటలు వండుకోవాలి, మంచి పలవా తినాలి, మంచి కోడిని కోసుకోవాలి. ఇదే కదా ఆయన పేరు చెప్పుకొని మనం తింటున్నాం. ఎవరికన్నా ఒకరికి 10 మందికి లేని వాళ్ళకి అన్నం పెట్టగలిగాము, లేని వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాము. అదే మన దగ్గరే కదా నిజమైన క్రిస్మస్. మనం చేసుకున్నది క్రిస్మస్ పండుగ కాదు. అది మన కుటుంబం గురించో మన గురించో చేసుకునేది కాదు. ఎవరన్నా లేని వారు ఉంటారు, మనకన్నా తక్కువ వారు ఉంటారు. వాళ్ళ చూచి జాలిపడి వాళ్ళ హక్కుని చేర్చుకొని ఒక పూట వెతుకులు అన్నం పెడితే సరదాలు. మనకు కలిగిన దాంట్లోనే మనము మాంసం వేసి పెట్టవసరం, మంచి వంటకాలు వండి పెట్టవసరం. మనకు కలిగిన దాంట్లోనే ఒక 10 మందికి అన్నం కట్టగలిగితే అదే నిజమైన క్రిస్మస్. మనము ఎప్పుడు కడుపు తింటానే ఉంటాం. మనం ఎప్పుడు కూడా మనకున్న దాంట్లోనే కడుపు తింటాం కాదు, ఎదట వాళ్ళ కడుపు కూడా చూడాలి. 10 మంది లేని పిల్లలకు అన్నం పెట్టాలి, 10 మంది లేని బిడ్డలుగా బట్టలు కొనిస్తే అది నిజమైన క్రిస్మస్. అందుకే అంటున్నాడు, ఈయనే లోకరక్షకుడై మన కోసం పుట్టి ఉన్నాడు. మనం తెలుసుకోగలిగి ఈ పండుగనంతా కూడా మనము జయకరంగా ఆయన శిశువు అంట పొత్తిగొడ్డలో చుట్టుపడి సత్రంలో కొనుక్కు పెట్టారంట. మన కోసం ఎన్ని బాధలు పడ్డాడే, మనం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10లో కూడా అంటున్నాడు, వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ వెంటిలి బంగారమును సాంబ్రాణిని బోళములు కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు అంటారు. వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? శిశువు పుట్టమునిపే యెషయా భక్తుడు రాశాడు. ఇప్పుడు
యెషయా గ్రంథం రాసినప్పుడే యెషయా భక్తుడు రాశాడు, మన కోసం లోక రక్షకుడు పుడతాడు అని ఆయన ఎప్పుడో రాశాడు. ఆ రాసిన దాన్ని బట్టి వాళ్ళు ఆ జ్ఞానులు 2 సంవత్సరాలు బట్టి నడిచి కాలినడకతో వచ్చి ఆయన దగ్గరికి వచ్చారంట. మనం ఏం చేస్తున్నాం? మన ఎదురున్నా కానీ మనం చేయలేని స్థితిలో ఉంటున్నాం. వాళ్ళు అంత జ్ఞానులై నుండి వచ్చారో చూడండి. దేవుని రాకడ కొరకు, ఆయన రాకడ కొరకు వాళ్ళు ఆ నక్షత్రం చూశారు. ఏ నక్షత్రం? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన నక్షత్రం. ఆయన మీదే వారిందంట ఆ నక్షత్రం. అదే గొర్రెల కాపరు చూశారు, జ్ఞానులు చూశారు ఆ నక్షత్రాన్ని చూసి. అదే మనకి క్రిస్మస్ నక్షత్రం అని మన చర్చిల మీద మన ఇళ్ళ మీద పెట్టుకుంటున్నాం. అది తప్పేమీ కాదు. మనం పెట్టుకున్న దానికి మన ఇంటిలో నివాసం చేస్తున్నాడా, మనలో ఉంటున్నాడా అని మనం తెలుసుకోవాలి. ఆ నక్షత్రం ఉంటే దేవుడు నాతో ఉంటాడు, నా ఇంటిలో నివాసం చేస్తాడని మనం ఒక ధైర్యంగా ఉంటున్నాం. ఒక్కసారి మనమే నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకోగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. జ్ఞానులు ఎంతో ప్రయాసపడి 3 సంవత్సరాల పైన పట్టిందని చెప్తున్నారు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చి ఆ నక్షత్రం మనకు వచ్చేటప్పటికి ఇక్కడ శిశువు పుట్టి ఉన్నాడు ఆల్రెడీ. వాళ్ళకి అదే గుర్తు, యూదుల రాజు పుట్టాడని సంతోషపరుతులై సాంబ్రాణి బోళమును, వాళ్ళు బంగారమును సాంబ్రాణిని బోళముగా కానుకలు సమర్పించారు. మనం ఏమి సమర్పిస్తున్నాం? మనకన్నా లేని వారికి మనం ఏమి ఇస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నిజమైన కష్టం జరుపుకుంటున్నామంటే అది మనలో ఉన్నదంటే, అది మనం కావాలనుకుంటే మనం ఎవరికి ఏం సహాయత చేయగలిగాం? మనకు మనమే సహాయత చేసుకున్నామా? మనకు మనమే కొత్త బట్టలు వేసుకుంటున్నామా అనేది కాదు కదా ఇక్కడ కోరుకునేది. దేవుడు దావీదు పట్టణం ముందు రేపు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, అది మీకు ఇదే ఆనవాలని ఎలా చెప్పగలిగారు? గొర్రెల కాపర్లు, జ్ఞానులు కూడా ఇలా బంగారంలో సాంబ్రాణి బోళమును అర్పించారంట. మనం ఏం అర్పించగలుగుతున్నామో ఒక్కసారి మన హృదయం తెలుసుకుందాం. అదే యెషయా గ్రంథం 9:6 కూడా అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అది అతనికి పేరు పెట్టనంట. ఆలోచనకర్త అంట. నీ మీద నా మీద ఒక ఆలోచన పెట్టుకొని మధ్యకి వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన భుజం మీద ఏ రాజ్యభారమును? సిలువను. నీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తము శిలువ మరణ యాగం పొంది ఆయన మనకు ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాలని ఆయన భుజం మీద రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు అంటారు. ఆ పేరుకు తగినట్టు మనం ఆయన జీవిస్తున్నాము. నిత్యుడగు తండ్రి, మనకు సమాధానకర్త, అధిపతి, మనకు లోకరక్షకుడు మనకు పుట్టి ఉన్నాడు. అదే మనకు నిజమైన క్రిస్మస్ అని గుర్తుడు. మనకి ఎందు మూలన పుట్టాడు మనకి తండ్రి. మన కుటుంబాలు జీవించబడాలని, మనం ఉన్నతమైన స్థానంలో నిలబడాలని, ఆయనకు కృపకు పాత్రలగాలని, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని మనకు దేవుడని మనం గుర్తెరిగి ఆయన సన్నిధిలో నిలబడితే అందుకే మన కోసం పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు యేసుక్రీస్తు గుర్తు. ఆయనే మనకు శిశువుగా పొత్తి గొట్టెల చోటుపడి సత్రము లేక సత్రములో, స్థలము లేక సత్రములో, పశువుల తొట్టిలో పొరండబెట్టి ఉన్నాడు. ఆయనే మన లోకరక్షకుడై మనల్ని దీవించాలి, మన కుటుంబాలు దీవించాలి. మనం ఎవరికైనా మనం ఏదైనా సహాయత చేయగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన కోసం ఇన్ని శ్రమలు పడ్డాడే, ఇన్ని బాధలు పడ్డాడే. మనమందరం ఒకరికొకరు ఆప్యాయతగా అనురాగైతులై ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటుండగా మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చబడాలంటే మన కుటుంబంలో ఏముందో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన హృదయాలు పరిశోధించుకొని
మనకు సమాధానకర్త అధిపతి మనకు పుట్టి ఉన్నాడు, లోకరక్షకుడు మనకు పుట్టి ఉన్నాడని అదే నిజమైన క్రిస్మస్గా జరుపుకుందాం. మనం ఒకరికొకరు ఆప్యాయతగా, ఒకరొకరు విందులు చేసుకునే వారంగా, ఒకరికొకరు లేని వారికి పెట్టే వారంగా ఉండే కృపను మనకు దయచేయాలని, అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఇదే మనకు నిజమైన క్రిస్మస్. ఈ పండుగను జరుపుకుందాం. దేవుడు మన పట్ల కార్యం చేయనుగాక. ఆమేన్.